స్తోత్రములు స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు స్తోత్రములు. స్తోత్రం దేవా, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు నాయనా. వందనాలు, స్తుతి 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 స్తోత్రములు నాయనా. అయ్యా కనికర సంపన్నుడా నీకే స్తోత్రములు నాయనా. మహాగణుడు నా తండ్రి, మహోన్నతుడు అయిన దేవా నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయనా. పూజనీయుడు నా తండ్రి నాయనా, స్తోత్రార్హుడు నా తండ్రి, స్తుతులకు పాత్రుడు నాయన, మా ఆరాధనకి యోగ్యుడు అయిన దేవుడు తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఆకాశము కంటే అత్యున్నతుడు అయిన దేవా నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము నా తండ్రి నాయన. ఆకాశం మహాకాశములు పట్టజాలని దేవా నీకే స్తోత్రములు నాయన. వేల్పులలో నీ వంటి వాడెవరు దేవా నీకే స్తోత్రములు నా తండ్రి నాయన. శాశ్వతముగా సింహాసనాసీనుడు అయిన దేవుడు తండ్రి నీకు స్తోత్రములయ్యా. నీ సింహాసనం చెప్పిన దేవా నీకే స్తోత్రములు స్తోత్రములయ్యా. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడు అయిన తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా నీ కను దృష్టితో నరులను నాయన అయ్యా పరిశీలించుచున్న దేవుడు తండ్రి నీకు స్తోత్రములు నాయన. నీ దృష్టి నాయన నీ యందు భయభక్తులు గల వారి మీద నిలుస్తుందని చెప్పిన దేవుడు తండ్రి. అయ్యా నీ దృష్టి నా తండ్రి నీ కృప కొరకు కనిపెట్టు వారి మీద ఉంటుందని చెప్పిన దేవా నీకే స్తోత్రములయ్యా. నలిగిన వారిని ఉజ్జీవింపచేసే దేవుడు నీవు నాయన. నీకు స్తోత్రాలు నాయన. నీ వాత్సల్యం మాకు దూరం చేసే దేవుడు కాదు నాయన. అయ్యా నువ్వు కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకం చేసుకునే దేవుడు నా తండ్రి నాయన. మేము మట్టి వారమని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. కేవలం నా తండ్రి శరీరంలోని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. విసర వెళ్ళి తిరిగి రాని గాలి వలె ఉన్నామని చెప్పిన దేవుడు తండ్రి నీకు స్తోత్రములు నాయన. నువ్వు ఎల్లప్పుడూ వ్యాజ్యమాడే దేవుడు కాదు నాయన. నిరంతరము కోపించే దేవుడు కాదు నాయన. అయ్యా నీ కోపం మా మీద నిమిష కాలమే కానీ నీ దయ మా ఆయుష్ కాలమంతా ఉంటుందని చెప్పిన గొప్ప దేవుడు అయ్యా నీకు స్తోత్రములయ్యా. ఆకాశము కంటే ఎత్తైనది నీ కృప నా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. శాశ్వతమైన ప్రేమతో నువ్వు మమ్మల్ని ప్రేమించిన దేవుడు నాయన. శాశ్వతమైన కృప మా ఎడల చూపించుచున్న దేవుడు నాయన. నీతి న్యాయములను ప్రేమించే దేవుడు అయ్యా నీకు స్తోత్రాలయ్యా. నీ రాజదండము నాయన న్యాయార్థమైన దండమని చెప్పిన దేవుడు అయ్యా. నీవు చేసేదంతా కూడా నమ్మకమైనదని చెప్పిన దేవుడు నా తండ్రి నీకు స్తోత్రాలు. నలిగిన వారికి నువ్వు మహాదుఃఖముగా ఉండే దేవుడు అయ్యా. ఆ కాలంలో మహాదుఃఖముగా ఉండే దేవుడు అయ్యా నీకు స్తోత్రములు నాయన. అయ్యా దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదయ్యా. అయ్యా ఆటంబికులు నీ సన్నిధిలో నిలవనేరని చెప్పిన దేవుడు. పాపం చేసేవారందరూ నీకు అసహ్యులని చెప్పిన దేవుడు అయ్యా. అబద్ధమాడు వారిని నశింప చేసే దేవుడు అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. నీ కృపా సత్యములు ఎల్లప్పుడూ మమ్మల్ని కాపాడుతూ నాయన నీకు వందనాలు అయ్యా. స్తోత్రాలు చెల్లించుకున్నా. నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వెన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు నాయన నీకు స్తోత్రం. నీ యొద్దకు వచ్చిన వారిని ప్రభా నువ్వు ఎన్నడికి త్రోసివేసే దేవుడు కాదయ్యా నీకు స్తోత్రం. రక్షణ కోరుకున్న వారికి రక్షణ కలుగు చేసే దేవుడు అయ్యా నీకు స్తోత్రములు నాయన. క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవా అయ్యా ప్రేమ స్వరూపమయ్యా నీకు వందనాలు స్తోత్రం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించు ఈ లోకానికి వచ్చిన దేవా నీకు స్తోత్రం. దాసుని స్వరూపం ధరించుకున్నావయ్యా మా కొరకు నా తండ్రి, నా కొరకు నా దేవా నీకు స్తోత్రములు. మా పాపములు మా శాపములు నా తండ్రి నీ మీద వేసుకొని నాయన మాకు రావాల్సిన శిక్ష, మాకు రావాల్సిన అవమానం, మాకు రావాల్సిన నిందలు నా తండ్రి, మేము పొందుకోవాల్సిన హింసలు నా తండ్రి నాయన, మేము పొందుకోవాల్సిన మరణాన్ని నా తండ్రి నాయన అయ్యా కల్వరి సిలువలో తండ్రి అయ్యా నువ్వు పొందుకున్నావు ప్రభువా నీకు స్తోత్రములు. యేసయ్యా వందనాలు చెల్లించుకున్నాం. ఏమి చెల్లించి నీ రుణాన్ని మేము తీర్చుకుంటాం. యేసయ్యా ఎవ్వరు మమ్మల్ని క్షమించలేరు నా తండ్రి.
ఎవరు మమ్మల్ని ప్రాణం పెట్టేందుకు ఎవరు ప్రేమించలేరు నాయన. నీకు స్తోత్రం. ఒక పాపి కొరకు నా తండ్రి ఈ లోకానికి దిగి వచ్చిన దేవా నీకు వందనాలు అయ్యా. స్తోత్రాలు ప్రభా. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవే, కానీ ప్రభు మేము నమ్మదగిన వారము కాదయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నావు తండ్రి. నీ మాటకు లోపడలేని వారిగా ఉంటున్నాము నాయన. నువ్వు మమ్మల్ని అంతగా ప్రేమించినప్పుడు మేము నిన్ను ప్రేమించలేని వారిగా, నీ ఆజ్ఞలు కైకొనే వారిగా ఉండటం లేదు ప్రభా. అయ్యా నీ మాటకు నా తండ్రి ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే జీవించే జీవితాలు ఏది చెయ్యవద్దు అని చెప్తున్నావో నాయన, అది చేసే నాయన పాపపు స్వభావములు కలిగిన వారు నా తండ్రి. ఏది చెయ్యమంటున్నావో దేవా అయ్యా, ఏది విడిచిపెట్టమంటున్నావో దేవా అయ్యా, నువ్వు ఏది అసహించుకుంటున్నావో దేవా అయ్యా, వాటిని చేయించున్న వారు దేవా అయ్యా. నువ్వు కనికరించిన ఆయన నీ సహాయం కొరకు మేము అడుగుచున్నాం. యేసు నామములో యేసు రక్తంతో నాయన నీ కృపాసనం దగ్గరికి వచ్చాము నాయన. నీ సమయోచితమైన సహాయం కొరకు మేము వచ్చాం. నీ కృప పొందుకోవటానికి మేము వచ్చాము నాయన. మా క్రియలు బట్టి మేము రాలేదు నా తండ్రి నాయన. అయ్యా నీకు స్తోత్రములు. ఏ మంచి లేని వారు దేవా నీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని నిర్మలము చేసే దేవుడివి, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మల్ని కూడా నిర్మలము చేసే దేవుడు అయ్యా. నీకు స్తోత్రములు నాయన. మీరే సహాయం చేయమని అడుగుచున్నాం అయ్యా. వచ్చిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోదేవా. నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. ఎవరైనా చిన్న ప్రార్థన చేయి. అయ్యా మమ్మల్ని ప్రభావాన్ని స్థితికి సమకూర్చందుకే నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. నీ నామానికి మహిమకరంగా ప్రభు నా తండ్రి. అయ్యా అయ్యా నా తండ్రి నాయన పాటలు తోడుగా ఉన్నావు దేవా. కీర్తనలో వాక్యపరచలైన సమస్త మంత్రులు తోడుగా ఉన్నావు. సహాయం వచ్చాయి ప్రభు. నీ రాకనది సమీపంగా ఉంది దేవా. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నీ సహవాసం నాయన భయంతో తీసుకునే కృపంగా ఇచ్చే దేవా. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభు. అయ్యా మా మధ్య మీరుండి ప్రభు మీరే సహాయం చేస్తండి. ముందర పోయే కార్యక్రమం అంతా కూడా ప్రభు నీ చేతులకు అప్పగిస్తూ ఏస్తున్నాం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. 15వ కీర్తన 15 ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుతున్నాం. ఎక్కడికి పంపిస్తున్నారు ప్రాచీన బల్ల తీసుకోవడానికి రమ్మని చెప్పారు. బల్ల తీసుకోవడానికి ఇద్దరు రమ్మని ఇద్దరు పంపించాను. అంటే ప్యాక్ చేయాలి కదా అక్కడ. తిమోతి అక్కడ అయిపోయింది అన్ని. అతిథిగా ఉండతగిన వాడేవాడు ఈ పరిశుద్ధ పర్వతం మీద నివసింపతగిన వాడేవాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. దేవుడి వాక్యం తన ఇంటిలో దీవించి ఆశ్రయించుగాక. ఇక్కడ ఇది దావీదు కీర్తన. అక్కడ ఒకళ్ళు ముందుకు చెప్పండి. శిరీష అక్కడికి వచ్చి అనిత అక్కడికి వచ్చి ఇంకా వస్తారు. ఇంకా వచ్చే వాళ్ళని బయట కూర్చో. హల్లెలూయా. దావీదు కీర్తన అన్నమాట.
దావీదు అంటున్నాడు, యెహోవా గుడారములో అతిథిగా ఉండతగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ పర్వతము మీద నివసింపతగిన వాడెవడు. ఆయన గుడారము, దేవుని యొక్క గుడారములో అతిథి. అతిథి అంటే మనందరికీ తెలుసు కదా. అతిథి అంటే ఎవరు? అతిథులు మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంట్లో ఏ ఒక్కొక్క చేసుకోను లేకపోతే ఏ పచ్చడి వేసుకొని తింటాం. కానీ అతిథులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఎన్నో వంటకాలు చేస్తాం. అంటే మన ఇంట్లో దానికంటే కూడా 3-4 రకాలు ఎక్స్ట్రా చేస్తాం. అతిథి అయితే మనము ఎలా ఉంటామంట? దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉంటామంట. హల్లెలూయా. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండతగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపతగిన వాడు. తగిన వారుగా ఉండాలి. ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనము నివసించాలి అంటే, ఆయన గుడారంలో అతిథిగా మనము ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి అని కింద చెప్తున్నాడు దావీదు భక్తుడు. యథార్థమైన ప్రవర్తన. హల్లెలూయా. ఏం కావాలంటే మనకి యథార్థత కావాలి. ఇప్పుడు మనము మాట్లాడేదంతా వేషధారణే. అంటే మనసులో వాళ్ళ మీద కోపం ఉన్నప్పటికీ మనం పైకి ఎలా మాట్లాడతాం? చాలా మంచిగా మాట్లాడతాం. అది వేషధారణ అంటున్నాడు దేవుడు. వేషధారణ నాకు అసహ్యులు. అంటే వేషధారణ ఉండకూడదు మనలో. యథార్థం. అందుకని యథార్థతను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రజలకు న్యాయం తీరుస్తాడంట. హల్లెలూయా. మన యథార్థతను బట్టి దేవుడు ఏం చేస్తాడంట? మనకు ప్రజలకు న్యాయము తీరుస్తాడు. నీతిని బట్టి లోకానికి తీర్పు తీరుస్తాడు. యథార్థతను బట్టి దేవుడు ఏం చేస్తాడు? ప్రజలకు న్యాయం చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడూ కూడా న్యాయాధిపతి అయిన దేవుడే. చాలా మంది అంటారు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, అది అలా చేశాడు, వాళ్ళకైతే మంచిగా చేశాడు, నా కుటుంబంలో నాకు అన్యాయం చేశాడు. అంటే ఏదైనా కష్టం వచ్చింది, ఏదైనా ఒక శ్రమ వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఒక కొరత కలిగింది అనుకోండి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఏమంటాం? మొట్టమొదటి వచ్చేది నింద ఎవరి మీద వేస్తామంటే దేవుని మీద వేసేవారంగా ఉంటాం. హల్లెలూయా. కానీ ఒక్కటి మనం నమ్మాలి. ఏం నమ్మాలి? ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయన రాజదండం అంట. అంటే ఆయన న్యాయార్థమైన దండం. ఆయన ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. అన్యాయస్తుడైతే ఆయన అసలు దేవుడే కాదు. హల్లెలూయా. ఆయన దేవుడు కాదు. అన్యాయస్తుడు ఎందుకు దేవుడు అవుతాడు? దేవుడు అంటే సుగుణాల సంపన్నుడు. ఆయనలో ఏది లేదు, ఏ పాపం లేని వాడే దేవుడు. అందుకని ఆయన పరిశుద్ధుడు అంటాం. ఆయన ప్రజలను కూడా ఏమంటారు? పరిశుద్ధ జనం. హల్లెలూయా. మనల్ని ఏమంటారు? మనం ఎవరమంట? ఆయన పరిశుద్ధుడు. గ్రంథాన్ని కూడా పరిశుద్ధ గ్రంథం. ఎవరికైనా ఉందా ఇది? ఏ గ్రంథానికి కానీ, ఏ ప్రజలకు కానీ, ఏ దేవుడికి కానీ ఎవ్వరికీ కూడా లేదు. మన దేవుడి పేరు పరిశుద్ధుడు. హల్లెలూయా. పరిశుద్ధ జనాంగం మనము. ఆయన గ్రంథమే పరిశుద్ధమైనది. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనల్ని బట్టి, మన పాపం స్థితిని బట్టి, మన అవిధేయతలను బట్టి మనకి ఏదైనా జరగవచ్చు. కానీ దేవుణ్ణి ఎప్పుడు నెపము దేవుడి మీద వేయొద్దు. మనల్ని మనం పరిశీలించుకున్నాం. ఒక వ్యాధి వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఏదైనా ఒక కొరత కలిగినా, ఏది వచ్చినా కూడా మనల్ని మనం పరిశీలించుకోవాలి. కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడు అనే మాట రాకూడదు. ఒకవేళ వచ్చింది అంటే దేవుడి గురించి నీకు తెలియదు. హల్లెలూయా. ఆయన స్వభావం గురించి నీకు తెలియదు. ఆయన గుణ లక్షణాల గురించి నీకు తెలియదు. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు అంటున్నావు. హల్లెలూయా. ఆయన ఎప్పటికీ కూడా న్యాయాధిపతి అయిన దేవుడు. హల్లెలూయా. అందుకని యథార్థమైన ప్రవర్తన కలిగి మనము ఉండాలి. నీతిని అనుసరించే వారిగా ఉండాలి. హృదయపూర్వకముగా నిజము పలికే వారిగా ఉండాలి. మన నాలుకతో కొన్నిలు ఆడొద్దు. మన చెలికానికి కీడు చేసేవారిగా ఉండొద్దు. నీ మాటల ద్వారా కాదు. చాలా మంది ఏం చేస్తారంటే కుటుంబాన్ని కూల్చేసేవారిగా, అటు ఇటు చెప్పి, లేనిది చెప్పి, ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ చెప్పేసి కుటుంబాలు, భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టే వాళ్ళు ఉంటారు. ఇద్దరి మధ్య గొడవలు పెట్టేవారు ఉంటారు. సమాధానం లేకుండా చేస్తారు. హల్లెలూయా. కానీ మనము సమాధానపరిచే వారిగానే ఉండాలి. కానీ ఎవరైనా సరే సమాధానాన్ని చెడగొట్టేవారిగా ఉండకూడదు. హల్లెలూయా. తన ప్రజలు ఎప్పుడు కూడా మన ప్రభువే ఎవరు? సమాధానకర్త. అలాంటప్పుడు ఆయన పిల్లలంగా మనం ఎప్పుడు కూడా సమాధానపరిచే వారిగానే
ఉండాలి. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఎవరికి తెలిసి 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 నువ్వు ఎప్పటికీ కూడా నీ ప్రక్క వాళ్ళకి ఎన్నడూ కూడా నీవు కీడు చెయ్యకూడదు. పొరుగుమాని మీద నిందలు మోపకూడదు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతను ఎక్కువైన భయభక్తులు గల వాడిని ఏం చేస్తాడంట? సన్మానిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం ఎవరమై దేవుని యందు భయభక్తులు కలవాలి. నీ పక్కన వాళ్ళు ఎవరో దేవుని యందు భయభక్తులు, వాళ్ళు ఏం చేయాలి? నువ్వు సన్మానిస్తున్నావా లేకుంటే ఏం చేస్తున్నావు? వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. చర్చిలోనే ఆమె వస్తే నేను రానే రానంటది ఒక ఆమె చర్చి. ఏంటంట? వాళ్ళు వస్తే ఇల్లు కాదంట. మరి వాళ్ళు పరలోకం వెళ్తే మరి ఈమె కూడా నేను వెళ్ళనంటదా? నేను నరకానికి వెళ్తానంటారా? అసలు అట్లా ఎప్పుడూ కూడా మనము చెయ్యకూడదు. సన్మానించాలి. అంటే నీ ప్రక్క వాళ్ళని నువ్వేం చేయాలి అంటే దేవుని యందు భయభక్తులు గల వారిని నువ్వేం చేయాలంట? సన్మానించేవారిగా ఉండాలి. హల్లెలూయా. అంతేగాని వాళ్ళతోటి మనం గొడవలు పెట్టుకునేవారు. ఇంకా మనం ఎప్పుడు సన్మానించడం అంటే ఒక షాల్ కప్పి ఒక మళ్ళీ ఇదేమా గౌరవించడం. హల్లెలూయా. గౌరవించేవారిగా ఉండాలి. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినా కూడా మాట తప్పడు. హల్లెలూయా. ఆయన కూడా అంతే. దేవుడు కూడా ఏంటంటే ఆయన పెదవుల నుంచి బయలు వెళ్ళిన మాట ఎప్పటికీ కూడా వెనక్కి తీసుకోడు. హల్లెలూయా. అలాగనే నువ్వు ఎవరికైనా మాట ఇస్తే కనుక నీకు నష్టం కలిగినా కూడా, ఈ రోజుల్లో ఎలా ఉంటుంది అంటే 20 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో ఏమి కాగితాలు లేకుండా పొలాలు కొని ఉంటారు కదా. అంటే ఇదంతా కూడా మొన్న ఈ మధ్య నాకు చాలా మందికి తెలుసులేదు ఆ విషయాలు. ఇంతకుముందు కాగితాలు మీద ఊరికినే రాయించుకునేవాళ్ళు, రిజిస్ట్రేషన్లు ఉండేవి కాదు. ఇప్పుడేమవుతుంది? 10,000 కొన్న 10,000కి అమ్మిన వాళ్ళు ఈ రోజున 10 లక్షలు చేస్తారు. ఇప్పుడు ఏమంటున్నారు? మాది అంటున్నారు. హల్లెలూయా. ఆ రోజు మాట ఇచ్చారు, డబ్బులు తీసుకున్నారు, ఖర్చు పెట్టుకున్నారు, అన్నీ చేశారు. కానీ రిజిస్ట్రేషన్ లేకపోయేసరికి ఈ రోజు ఏమంటారు? మాట తప్పేవారిగా ఉంటున్నారు. హల్లెలూయా. మాట తప్పేవారిగా. మనం అలా ఉండకూడదు. నీకు నష్టం కలిగినా కూడా నువ్వు ఎన్నటికీ కూడా మాట తప్పకూడదు. నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చేవారిగా ఉండాలి. అలాంటి వాళ్ళు తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వరంట. నిరపరాధిని చెరుపుటికై లంచాలు ఈ రోజుల్లో క్రిస్టియన్స్ కూడా అంటే కొన్ని ఆఫీసులు మరి ఉంటున్నారు కొంతమంది లంచం పుచ్చుకునేవాళ్ళు. కానీ దేవుని వాక్యం చెప్తుంది నువ్వు ఎవరి దగ్గర కూడా లంచము పుచ్చుకోకూడదు, ద్రవ్యం వడ్డీకి ఇవ్వడు, ఈ ప్రకారం చేయవాలి. అంటే పైన చెప్పినవన్నీ కూడా మనం కనుక కలిగి ఉంటే ఎన్నటికీ కూడా కదల్చబడము. హల్లెలూయా. ఏది వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కూడా మనం ఏం చేయము? మనము కదల్చబడము. హల్లెలూయా. అయ్యా బయట ఎవరు? అటు ఇటు తినవద్దు. మీరు మాట్లాడుకునే వాళ్ళు అసలు ఉండొద్దు. వాక్యం వినటానికే మనం దేవుని సన్నిధికి వచ్చాం. వాక్యం వినకపోతే ఇంకెందుకు మనం దేవుని సన్నిధికి రావటం? ఎవరు మాట్లాడినా బయట దేవుడు వింటున్నాడు. చూసుకోండి, మీ ఇష్టం. ఈ ప్రకారం చేసేవాడు ఎన్నటికీ కూడా ఏ పరిస్థితులు వచ్చినా మన జీవితంలో గాలివానలు రానివ్వండి, తుఫాన్లు రానివ్వండి, ఏది వచ్చిన ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మనము కదల్చబడము. హల్లెలూయా. విశ్వాసం లేని వాళ్ళు, దేవుని మీద నమ్మకం లేని వాళ్ళు, ఆయన నామమును ఎరగని వారు, నా నామమును ఎరిగిన వారు అంటున్నాడు. ఆయన నామం ఎరిగిన వారు అంటే ఆయన ఎలాంటి వాడు, ఆయన స్వభావం ఏంటి, ఆయన గుణ లక్షణాలు ఏంటో ఎరిగిన వారు ఎన్నటికీ కూడా కదల్చబడరు. హల్లెలూయా. కాబట్టి మనం ఎన్నడూ కూడా ఇలాగూ ఉండాలి. ఆయన గుడారంలో అతిథిగా నువ్వు ఉండాలి అంటే, ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనము నివసించాలి అంటే మాత్రం ఎలా ఉండాలంటే మనం కింద అవన్నీ కలిగి ఉండాలి. రోజు అడగండి, ప్రభువా యథార్థమైన ప్రవర్తన నాకు కావాలి నాయన, హృదయం ఎప్పటికీ నేను నిజమే పలకాలి. ఇవన్నీ కూడా దేవుడిని అడగండి. దేవుడిని అడిగితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. అయితే ఈరోజు వాక్యంలో మనము అంచె దినాల్లో
ఉంటున్నాం కాబట్టి అయ్యా అక్కడ కూర్చోమని ఒకళ్ళు ఎవరైనా కూర్చోగలిగిన వాళ్ళు, కుర్చీలో కూర్చునే వాళ్ళని కూర్చోమని, బయట కింద కూర్చోగలిగిన వాళ్ళని జెంట్స్ని మనము ఏ దినాల్లో ఉన్నాము, ముందు ఏ దినాల్లో ఉన్నాము అంటే మనమందరం కూడా అంచె దినాల్లో ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది. అంటే ద్వారము దగ్గరే ఉన్నాడు. లవోదికీయ సంఘం గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. లవోదికీయ సంఘం దగ్గర సంఘము ఏమంటున్నాడు ప్రభు, నేను తలుపు తడుతున్నా, నేను ద్వారం దగ్గరే ఉన్నాను అంటే ఆయన స్వరం ఇది ఎవరైతే తలుపు తీస్తారో వాళ్ళతో నేను భోజనం చేస్తాను అంటే ఇప్పుడు దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఎందుకు ఈ తెగుళ్ళు వస్తున్నాయి, ఎందుకు అంటే ఆయన రాకడ ముందు ఎన్నో కరువులు వస్తాయంట, యుద్ధాలు వస్తాయంట ఆయన రాకడికి ముందు. కానీ దేవుడు ఇప్పుడు మనకు ఒక సమయాన్ని ఇస్తున్నాడు, ఎక్కువ టైం మనం ప్రార్థన చేయటానికి. నిజంగానే ఇంతకు ముందు కన్నా కూడా మరి ఇప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తున్నాం. కాన్ఫరెన్స్లో ప్రార్థన ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. హల్లెలూయా. ఎక్కువ టైం ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎక్కువ టైము ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నశించిపోతున్నారు ఎంతో మంది. ఆయన రాకడ వస్తుంది కాబట్టి ఈ రోజుల్లో సువార్త కూడా ప్రకటించడానికి ద్వారాలు ముయ్యబడినట్లుగా ఉన్నాయి. హల్లెలూయా. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నువ్వు ద్వారం తెరువు సువార్త ప్రకటించడానికి. మరి దేవుడి చిత్తం అది ద్వారం తెరుస్తాడో లేదో కానీ మనం ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాము. అంటే నశించిపోయే ఆత్మల కొరకు మనం భారము కలిగి కన్నీరు కార్చేవారిగా. ఇర్మియా కనుక ఎలా కన్నీరు కార్చాడో, తన తల జలమయముగా చేసుకున్నాడు, తన కన్నులు కన్నీటి ఓడగా చేసుకుని నశించిపోయే ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎలా మొరపెట్టాడో అలాగూ ఈ రోజున మనము నశించిపోయే ఆత్మల కొరకు మొరపెట్టే వారిగా ఉండాలి. అందుకని ఈ దేవుడు మనల్ని ఏం చేశాడు, ఇలా ఇంట్లోనే ఉండేలాగా చేశాడు. కాబట్టి ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. కాబట్టి మనం అసలు ఎలా సిద్ధపడాలి, మనందరికీ తెలుసు. ఎస్తేరు గురించి మనందరికీ కూడా తెలుసు. ఒక ఉదాహరణగా చెప్తున్నా, ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళటానికి అంటే మనకి అందరికీ తెలుసు కదా. ఎస్తేరు అంటే వష్టిని తీసివేసి ఇంకొక రాణిని తీసుకురావాలంటే 127 సంస్థానాలు కూడా చాటింపేసి అందగత్తెలను తీసుకొచ్చి ఆ కోటలో పెట్టారు. కోటలో పెట్టిన తర్వాత హేగీకి అప్పగించారు. వాళ్ళందరినీ కూడా అప్పగించిన తర్వాత వాళ్ళందరూ కూడా 12 నెలలు శుద్ధీకరణ ఉంటుందన్నమాట. 12 నెలలు సుగంధ ద్రవ్యాలతో ఒక్కొక్కరికి 6 7 వాళ్ళకి సహాయంగా వాళ్ళు రాజు ఇస్తాడనమాట. 6 7 ఉంటారు ఒక్కొక్కరికి. వాళ్ళ పని ఏంటంటే ఆమె ఆహారం గురించి కావచ్చు, ఆమె సుగంధ ద్రవ్యాలతో ఆమెను ఎలా శుద్ధి చేయాలి అంటే ఆమెను సిద్ధపరచాలి. హల్లెలూయా. ఒక రాజు దగ్గరికి, ఒక మనిషి దగ్గరికి అది కూడా ఒక్కసారి తీసుకెళ్ళబడుతుంది. ఒక్కసారి ఆమె నచ్చితేనే ఆమె అక్కడ రాణిగా ఉంటుంది, లేకుంటే ఇంకా ఎప్పుడు ఆయన ఇష్టం, రాజు యొక్క ఇష్టం. మళ్ళీ వెళ్ళాలనుకుంటే మళ్ళీ అది తెలియదు. కానీ ఒక్కసారి చూడటానికి మాత్రమే ఆమె ఎన్ని నెలలు సిద్ధపడిందంట, 12 నెలలు సిద్ధపడింది. ఆమె సుగంధ ద్రవ్యాలతోటి ఆమెను సిద్ధపరిచారు. హల్లెలూయా. ఒక రాజు దగ్గరికి, ఒక మనిషి దగ్గరికి అలా సిద్ధపడి 12 నెలలు సిద్ధపడి రాజు దగ్గరికి వెళ్ళింది అంటే మరి మనము రారాజు దగ్గరికి, ఆ రారాజును ఎదుర్కోవడానికి మనం ఎలా సిద్ధపడాలి. హల్లెలూయా. ఆ రారాజుని ఎదుర్కోబోతున్నాం మనం అందరం. ఎదుర్కోబోతున్నారా? నమ్మకం ఉందా? ఆయన ఎదుర్కోబోయేటప్పుడు మనం ఎలా సిద్ధపడి ఉండాలి? ఒక రాజుని ఎదుర్కోవటానికి, రాజు సముఖంలోనికి వెళ్ళటానికి ఆమె 12 నెలలు సిద్ధపడిందంటే మనము ఎలా సిద్ధపడాలి? రారాజుని ఎదుట నిలబడాలి అంటే, ఆ రారాజుని ఎదుర్కోవాలి అంటే పరిశుద్ధుడు ఆయన. హల్లెలూయా. అలాంటి పరిశుద్ధుడిని మనం ఎదుర్కోవాలంటే నువ్వు ఎలా సిద్ధపడి ఉండాలి? హల్లెలూయా. మనం ఎలా సిద్ధపడాలి? మన సిద్ధపాటు అసలు
ఏ విధముగా ఉంటుంది? అసలు సిద్ధపడుతున్నామా? టైం ఉంటే మనం ఏం చేస్తాం? పనులకే ఎక్కువ టైం ఇస్తాం. కానీ మన సిద్ధపాటు ఎలా ఉంటుంది? ఏ విధముగా ఉంటుంది మన సిద్ధపాటు? అందుకనే మీకు మత్తయి సువార్తలో చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, సిద్ధపాటు లేకుండా నీవు దేవుణ్ణి ఎదుర్కోలేవు. సిద్ధపడకుండా ఎవ్వరు కూడా దేవుణ్ణి ఎదుర్కోలేరు. సిద్ధపాటు అవసరం. బుద్ధి లేని కన్యకులంట సిద్ధపడలేదంట. హల్లెలూయా. ఇక్కడ చూడండి 44వ వచనం. చెప్పండి 24వ వచ్చాయి, 44వ వచ్చాయి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వారిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ 44వ వచనంలో మీరు అనుకొనని గడియలో, హల్లెలూయా, మనం ఎవ్వరం కూడా అనుకోలేమంట. మనం ఎవరం కూడా అనుకోము. అనుకోనని గడియలో వస్తాడు మనిషి కుమారుడు. ఎలాంటి దినాలు? నోహు దినాలు, లోతు దినాలు ఎలా ఉన్నాయంట? అలాగూ ఈ దినాలు కూడా, మనిషి కుమారుని యొక్క రాకడ దినాలు కూడా అలాగనే ఉంటాయి. ఎప్పుడు చూసినా కూడా పనులతోనే మనం ఉంటున్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా మనము పనుల మీదే పడుతున్నాం. కానీ మనిషి కుమారుడు వచ్చేటప్పుడు ఆయన ఎదుర్కోవాలంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎలా ఎదుర్కొంటావు దేవుణ్ణి? యేసు ప్రభువుని ఎలా ఎదుర్కోగలుగుతావు? రాకళ్ళు 2 కదా, 2 రకాలని చెప్పాను. ఒకటి రహస్య రాకడ ఉంది, ఇంకోటి బహిరంగ రాకడ ఉంది. ఈ రహస్య రాకడలో సంఘం మాత్రమే ఎత్తబడుతుంది, పెళ్లి కుమార్తె మాత్రమే ఎత్తబడుతుంది. హల్లెలూయా. అంటే ప్రభువుని ఎదుర్కోవాలి అంటే నువ్వు సిద్ధపాటు కలిగి, సిద్ధపాటు లేకుండా నువ్వు ఎదుర్కోగలుగుతావా? మీకు ఇంకో మాట 25 మత్తయి సువార్త 25లోనే ఉంది చూడండి, 10వ వచనం. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి. ఎవరు లోపలికి వెళ్తారు? సిద్ధపడి ఉన్నవారు. హల్లెలూయా. సిద్ధపడి ఉన్నవాళ్ళు. ఎలా సిద్ధపడాలి? ఎలా సిద్ధపరచుకుంటున్నావు నిన్ను నీవు? సిద్ధపడిన వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళారు. మనం ఎలా సిద్ధపడుతున్నాం? చాలా వాటికి సిద్ధపడతాం కదా, ఈ లోక సంబంధంగా ఎన్నిటికో సిద్ధపడతాం. కానీ నీవు నీలో ముడత, కళంకములు, డాగులు, మచ్చలు లేకుండా, మీరు ఆ మాట ఉంది కదా, ఎక్కడ ఎఫ్సీలకు రాసిన పత్రిక అనుకుంటా చూడండి, 5వ అధ్యాయం 27వ వచనంలో అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని. హల్లెలూయా. ఎలా నిలబెట్టుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు? ఎలా నిలబెట్టుకోవాలంట? ముడత, కళంకము, డాగులు, మచ్చలు లేకుండా మహిమ గల సంఘముగా, ఏదైనాను లేకుండా, ముడత, కళంకములు, డాగులు, మచ్చలు ఏదైనా లేకుండా పరిశుద్ధముగాను నిర్దోషమైనదిగాను సంఘం ఎలా ఉండాలంట? ఎత్తబడే సంఘం, పెళ్లి కుమార్తె వరుసలో ఉండే సంఘం ఎలా ఉండాలంట? పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను
మహిమగల సంఘముగా ఉండాలి. ఉంటున్నాము మనము పరిశుద్ధ ఈ రోజుల్లో ఇంతకు ముందు ఉన్న భక్తి లేదు. ఎందుకంటే ఇంతకుముందు వాక్యం అంటే పరిగెత్తేవారు. వాక్యం దగ్గరికి ఎక్కడ మీటింగ్స్ జరిగితే మేము ప్రభుని నేను మనసు పొందుతున్న దినాల్లో మీకు కూడా ఈ మధ్య వరకు ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి పరిగెత్తేవారు కదా. వాక్యం కొరకు వాక్యం అప్పుడు టీవీలో వచ్చేది కాదు, ఎక్కడో ఒక ఛానల్ వచ్చేది అంతేనేమో. ఆ వాక్యం కొరకు ఎంత దూరమైనా సరే వెళ్ళిపోయేవారు. ఎందుకంటే వాక్యం కొరకు ఆకలిగా ఉన్నారు కాబట్టి. కానీ ఈ రోజుల్లో సమృద్ధిగా వాక్యం దొరుకుతుంది, ఎక్కడ చూసినా వాక్యం. కానీ ఆ రోజుల్లో వాక్యము విన్నవాళ్ళు వాళ్ళ సరి చేసుకుంటూ, వాళ్ళలో ఉన్న ముడతలు, కళంకాలు, డాగులు, మచ్చలు తీసేసుకుంటూ దేవునిలో ఎదిగేవారుగా ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున వాక్యం వింటున్నారు కానీ దాని ప్రకారం నడిచేవాళ్ళు ఎక్కడో పడుతున్నారు. హల్లెలూయా. ఇంత వాక్యం వింటున్నావు, నీ పాపాన్ని నువ్వు వదిలేసావా? చెప్పండి, పాపాన్ని వదిలేసావా? నేను మొన్న పోయిన వారం ఎవరి గురించి చెప్పాను? రేఖాబీలు గురించి చెప్పాను. ఎవరి గురించి చెప్పాను? రేఖాబీలు. దేవుడు అంటున్నాడు వాళ్ళని చూసి మీరు నేర్చుకోండి. ఆ రేఖాబీలు దగ్గరికి వెళ్ళి ఇర్మియా ఏం పెడుతున్నాడు? ద్రాక్షారసం పాత్రలు పెట్టి తాగండి అని చెప్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? మా పితరుడు చెప్పాడు మీరు ద్రాక్షారసం తాగొద్దు, విత్తనాలు వేయొద్దు, ద్రాక్ష తోటలు నాటొద్దు, ఇల్లు కట్టుకోవద్దు. ఎన్ని తరతరాలు వచ్చినప్పటికీ కూడా ఆ మాటని ఒక మనిషి చెప్పిన మాట స్థిరపరచబడుతుంది కానీ నేను చెప్పిన మాట వింటలేదంటున్నాడు. హల్లెలూయా. ఒక దేవుని మాట కంటే కూడా ఒక మనిషి యొక్క మాట, ఒక మనిషి చెప్పిన మాటను వాళ్ళు ఆ వంశీయులు తరతరాలు వచ్చినప్పటికీ, ఎన్ని తరాలు వచ్చినప్పటికీ కూడా ఆ పితరుని యొక్క మాటను బట్టి వాళ్ళు నడుచుకున్నారు. వాళ్ళు ఎప్పటికీ కూడా ద్రాక్షరసం తాగము అంటున్నారు. మా భార్యలు అంతే, మా పిల్లలు కూడా అంతే. హల్లెలూయా. వాళ్ళు వింటున్నారు మాట. అన్య జనులు వాళ్ళ పితరులు చెప్పిన మాటకి లోబడ్డారు, ఆ ఆజ్ఞకి లోబడ్డారు, ఎప్పుడో చెప్పిన మాట. కానీ మన తండ్రి, వాళ్ళ పితరులైన వాళ్ళ తండ్రి చెప్పిన మాట వాళ్ళు వింటే మనం వింటున్నావా? మన తండ్రి చెప్పిన మాట. పాపము చెయ్యొద్దు అంటే అదే చేసేవారిగా విడిచిపెడుతున్నావా? విడిచిపెడుతున్నావు. ఎలా సిద్ధపడతావు? సిద్ధపడటం అంటే ఏంటి? సిద్ధపడే వారిగా ఉండాలా. అక్కడ పెళ్లి బుద్ధి కలిగిన కన్యకలు ఎలా ఉన్నారంట? సిద్ధపడిన వారు బుద్ధి కలిగిన కన్యకలు. వాళ్ళు సిద్ధపడ్డారు కాబట్టే లోపలికి వెళ్ళారు. సిద్ధపడని వారు ఎక్కడ ఉన్నారు? వెనుకటే ఉన్నారు. హల్లెలూయా. ఎలా సిద్ధపడతాం? ఒక రాజు దగ్గరికి వెళ్ళటానికి 12 నెలలు సిద్ధపడింది ఎస్తేరు. రాజు పరిశుద్ధుడు, ఆయన సమీపించడానికి తేజస్సులో ఉండే దేవుడు, ఆయన కోటి సూర్యుల కాంతి కంటే మిన్నైన కాంతిలో నివసించే దేవుడు ఆయన. ఆయన ఎదుర్కోవటానికి నువ్వు ఎంత సిద్ధపడి ఉండాలి? ఆ పాపం ఉంటే అసలు పాపం విడిచిపెట్టకుండా ఉంటే అసలు ఎంత పడతావా? అర్హమైన పాత్రగా ఉన్నావు. అక్కడ చూడండి, ఇంకొక మాట ఉంటుంది. ఇక్కడ ఇంకో మాట చెప్పి తర్వాత ఇంకో దాంట్లోకి వెళ్తా. మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకుని వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన మనందరి కొరకు తన ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు. ఎందుకు కార్చాడు? దేవుని స్వరూపం కలిగిన ఆయన ఒక దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఎందుకు వచ్చాడు? నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తాన్ని కార్చాడు. ఎందుకు ప్రాణం పెట్టాడు? ఎందుకు రక్తాన్ని కార్చాడు అంటే నిన్ను పవిత్రపరచటానికి, నిన్ను పరిశుద్ధ
స్వస్థపరచటానికి హల్లెలూయా ఆయన రక్తం, ఆయన వాక్యం ద్వారా, అంటే వాక్యముతో ఉదక స్నానం. వాక్యము చెప్తుంది, వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, వాక్యం మనల్ని గద్దిస్తుంది, వాక్యం మనకు బుద్ధి చెబుతుంది, మనకు ఉపదేశిస్తుంది. వాక్యం, ఆ వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. ఆ వాక్యం వినినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నువ్వు దిద్దుకుంటున్నావా? వాక్యం హెచ్చరించినప్పుడు నువ్వు దిద్దుకుంటున్నావా? అలాంటి హృదయం కలిగి ఉన్నావా? లేకుంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉంటున్నావా? తీసుకుంటున్నారు, పాపములో ఉండి కూడా ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం తీసుకునేవారుగానే ఉంటున్నారు. పోనీ దేవుడు ఏమన్నాడు? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు, దేవుని కనికరాన్ని పొందుకుంటావు. తప్పిపోయిన కుమారుడు విడిచిపెట్టాడు, నువ్వు విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా ఈరోజు అప్పటికప్పుడు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి తీసుకుంటున్నావు, అది దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు. కన్నీరు కారుస్తున్నావు, ఎంతో కన్నీరు కారుస్తున్నావు. ఎప్పుడు? అయ్యో నేను అర్హురాలు కాదు, అర్హుడిని కాదు, నేను పాపిని, అయ్యా నేను పాపిని, అది చేశాను, ఇది చేశాను, కన్నీరు కారుస్తున్నావు. మళ్ళీ రేపేమవుతుంది? మళ్ళీ రేపు మామూలే. ఒక రోజు ఉంటుంది ఆ భక్తి, 2 రోజులు ఉంటుంది భక్తి, మళ్ళీ 3వ రోజుకి ఏమైపోతుంది? మళ్ళీ మామూలు అయిపోతుంది. అది కాదు దుఃఖం. దైవ చిత్తానుసారమైన దుఃఖం కలగాలి మనకి. దైవ చిత్తానుసారమైన దుఃఖం మారు మనసులోని మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. ఎలాంటి దుఃఖం ఉంది నీలో? దేవునికి వ్యతిరేకంగా నాలో ఈ పాపం ఉంది అని గమనిస్తున్నావా? దాన్ని సరి చేసుకుంటున్నావా? దాన్ని విడిచిపెడుతున్నావా? అసలు అది పాపమని నువ్వు గుర్తిస్తున్నావా? కొంతమంది అబద్ధాలు ఆడటం అసలు పాపమే కాదు అనుకుంటారు కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? అబద్ధమాడు అని నేను ఏం చేస్తాడు చెప్పండి, పూర్తి చేయండి ఆ వాక్యం. ఇందాక కూడా నేను చెప్పాను, అబద్ధమాడు అని ఏం చేస్తాడు? ఒక్కళ్ళన్నా పెద్దగా చెప్తున్నారా? నశింప చేస్తాడు. మనం చాలా ఈజీ మనోడితో అబద్ధాలు చెప్తాం, చాలా అసలు అది పాపమని కూడా అనుకో కదా. హల్లెలూయా. అంటే వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి వాక్యం వినినప్పుడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. అదే సిద్ధపడటం. నిన్ను నువ్వు సరి చేసుకో. ఏమున్నా ఇంకా దేవునికి వాక్యానికి విరోధంగా ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకపోతే దేవుని కోపం ఎలా వస్తుందంట? దేవుని కోపం, దేవుని యొక్క ఉగ్రత అది వచ్చిందంటే మనం తట్టుకోగలుగుతామా? సామెతలు ఎప్పుడు నేను చూపిస్తాను కదా అన్నమాట. సామెతల్లో నేను చూపిస్తాను కదా ఏంటన్నమాట. 1వ అధ్యాయంలో ఉంటుంది కదా సామెతలు. ఎన్నోసార్లు హెచ్చరిస్తూ ఉంది వాక్యం. 23వ వచనం, 24 నుంచి చదువు. నేను పిలువగా మీరు 23 నుంచి చదువుదాం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసిరి. నేను గద్దింపగా లోబడక పోతిరి. ఏంటంట? ఎవరైతే దేవుని వాక్యం హెచ్చరించినప్పటికీ కూడా దాన్ని వినకుండా అలాగనే ఉంటే దేవుడు ఏమంటున్నాడు? నేను గద్దించినప్పుడు మీరు లోబడటం లేదు. వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు మనము లోబడటం లేదంట. నేను చెప్పిన బోధ ఏమీ వినక మీరు త్రోసివేస్తున్నారు. త్రోసివేసే వారంగా ఉంటున్నాం ఈ దినాలు. వాక్యం అన్నీ ఉంటున్నాయి కానీ అసలైన వాక్యము మనలో పనిచేయదు. వస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నాం అంటారు, కానీ విడిచిపెట్టవలసింది విడిచిపెట్టకపోతే రక్షింపనేరక ఉండినట్లు నా హస్తములు వర్ష కాలేదు, విననేరక ఉండినట్లు నా చెవులు మందం కాలేదు. పాపములు అడ్డుగా ఉన్నాయి.
మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా ఏమడ్డుగా ఉన్నాయి? నువ్వు గమనించటం లేదు. గమనించలేకుండా అలాగనే పాపంలోనే జీవిస్తున్నావు. అందుకని దేవుడు అన్నాడు, నేను చెప్పిన బోధను నువ్వు వినక త్రోసివేస్తున్నావు. నేను గద్దింపగా లోబడకపోతిరి. లోబడటల, ఆ వాక్యానికి లోబడటల, ఆ మాటకి లోబడటల. వాక్యం అంటే ఎవరు? దేవుడే. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆయన ఇంకా మనకి ఎందుకు ఆయుష్ ఇస్తున్నాడు? ఇంకా మనల్ని సరిచేయడం, ఇంకా మనం పరిపూర్ణులుగా ఆయన పరిపూర్ణతకి సమానమైన పరిపూర్ణతలోకి మనం మారటం ఇంకా దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఇంకా అందుకనే ప్రకటన గ్రంథంలో ప్రతి ఒక్క సంఘంతో ఏం చెప్తున్నాడు? ప్రతి ఒక్క సంఘంతో ఇప్పటికైనా నీవు మారు మనసు పొందు. ఇప్పటికీ దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. జాగ్రత్త, రేపు మన దినం కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఒక్కటి చాలు. ఇప్పుడు స్కూటర్లో స్టార్ట్ చేయాలి అంటే దాన్ని ఏమంటారు? స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ కాదు, చిన్న నలక స్టార్ట్. దేంట్లో నలక? దేంట్లో? ప్లగ్లో. అంత పెద్ద స్కూటర్ చిన్న, అసలు కంటికి కనపడనంత నలకు ఉంటేనంట అదేం కాదు. మరి మనలో పాపం ఉంటే మనం ఎత్తపడతామా? చిన్నది చాలు. ఒక్కావాలి తైలంలో ఒక చచ్చిన ఏగ చాలు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత భక్తిగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నా, ఆదివారం నేను దేవుని సన్నిధికి వెళ్తున్నానని నువ్వు అనుకుంటున్నా, నీలో ఉన్న బలహీనత, నీలో ఉన్న పాపం రేపు ఎత్తబడే సంఘంలో ఉండకుండా చేస్తుంది. హల్లెలూయా. సిద్ధపాటు ఎన్నో ఉన్నాయి మనలో, మనకు తెలుసు. అందుకని దావీదు భక్తుడు అన్నాడు, నా తల ఎంట్రుకలకు మించి పరిశీలించుకో. ఎన్నో ఉన్నాయి. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, దుర్నీతి, దుష్టత్వం, దుర్మార్గత, వేషధారణ, గర్వం, అహంకారం చాలా ఉన్నాయి. కానీ అవే కాదు, అవి లోపల ఉండేవి. బయటికి కనబడే పాపములు కావాలి, లోపల. కానీ మన దేవుడు ఎవరు? హృదయములను అంతరంగములను పరిశీలించే నీతి గల దేవుడు. హల్లెలూయా. మనుషులైతే మోసం చేయొచ్చు, కానీ దేవుడు మోసం చేస్తావా? చేయలేవు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తున్నావో, ఎక్కడ ఏ స్థలంలో కానీ ఎక్కడైనా సరే నువ్వు పాపం చేస్తున్నావో అక్కడ దేవుడు నిన్ను చూస్తున్నాడని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు చూడట్లేదు అనుకుంటున్నావేమో, ఎవ్వరు నన్ను చూడటం లేదులే అని పాపం చేస్తున్నావేమో, పాపపు మాటలు మాట్లాడుతున్నావేమో. వ్యర్థమైన ప్రతి మాట తీర్పులోనికి తీసుకురాబడుతుంది. ఆ భయం మనలో ఉండాలి. మాట్లాడటానికి మనము నిదానించాలంట, కోపపడటానికి నిదానించాలంట, ఆయన వాక్యం వినటానికి మనము వేగిరపడేవాడిగా ఉండాలి. హల్లెలూయా. మాటలు ఎలా ఉండాలంట? ప్రతి మాట తీర్పులకు వస్తుంది. జాగ్రత్త. ఎప్పుడు ఇంకా మనం సిద్ధపడతాం? ఎన్నో ఉన్నాయి మనలో. ఆయన రాకడ సమీపముగా ఉంది. దావీదు ఒక్క పాపం చేశాడు. అంటే ఒక్క పాపం అంటే వ్యభిచారం చేశాడు, నరహంతకుడుగా అయ్యాడు అంటే చేశాడు. కానీ ఎంత కన్నీరు కార్చాడో తెలుసా? అమ్మ కొంచెం ముందుకు రమ్మ, జయమ్మ కొంచెం. ఎంత కన్నీరు కార్చాడు అంటే ప్రతి రాత్రి కన్నీరు కార్చాడు తన పాపం కోసం.
అందుకని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఉరియా విషయంలో తప్ప అని చెప్తాడు, దేవుడే సాక్ష్యం చెప్తాడు. ఆ ఒక్కటే దావీదులో ఉంది. ఆ ఒక్క దాని గురించి ఎంత కన్నీరు కార్చాడు. మనకి అసలు ఆ సెన్సే ఉండట్లేదు. ఉంటుందా? అయ్యో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నేను చేస్తున్నానని ఆ మనసే రావట్లేదు, ఆ పశ్చాత్తాపం రావట్లేదు. దేవుని నామాన్ని అవమానపరుస్తున్నానన్న ధ్యాస కూడా ఉండటలేదు. మొన్న ఈ మధ్య ఒక పాస్టర్ గారు వాళ్ళ సంఘానికి ఒక ఆమె వస్తూ ఉంటుందండి. వస్తూ ఉంటుంటే ఆమె ప్రవర్తన మంచిది కాదు. సరే ఆమె వస్తూ ఉందంట. అయితే 2-3 వారాల నుంచి 4 వారాల నుంచి రావట్లేదంట. రాకపోతే సరే భర్తతోటి అందంట, ఏమండి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి మాట్లాడిద్దాం, మరి 4 వారాల నుంచి రావట్లేదు కదా, ఒక్కసారి పలకరించి మాట్లాడి వాక్యం చెప్పొద్దాం అని చెప్పి ఇద్దరు వెళ్ళారంట. ఇద్దరు వెళ్ళేసరికి అసలు ఎంత అవమానమో తెలుసా. అందరూ పక్కన పల్లెటూరు మనిషి. పల్లెటూరులో అయితే అసలు బాగా తెలుస్తుంది కదా, సిటీలో అంటే తెలియవద్దు, కానీ పల్లెటూరులో అయితే ఎవరు ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళు ఏంటి అన్నీ తెలుస్తాయి. అయితే పక్కన వాళ్ళు కూడా ఉన్నారంట. వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆమె ఇంటికి వెళ్తే అతను ఇంట్లోనే ఉన్నాడు. ఈమె గబగబా చూసిందంట. గబగబా చూసి కంగారుగా అతనేమో లోపలికి వెళ్ళిపోయాయంట. ఈమెమో ఒక రెండు అని చెప్పి వెళ్ళి గబగబా స్నానం చేసి వచ్చి వాళ్ళ పాదాల దగ్గర కూర్చున్నాడు. అసలు వాళ్ళకి తల కొట్టేసినట్లయితే ఆ పాస్టర్ చెప్తున్నారు. ఆ పక్కనే ఉన్నాడు. వీళ్ళు బయటకు వస్తుంటే పక్కన అందరూ వింతగా చూస్తున్నారంట. ఒక దైవజనులు ఒక ఇంటికి వెళ్ళారు. ఎంత ఘోరమైన పరిస్థితి అక్కడ చూశారు. వాక్యం వింటానే ఉన్న బాప్తిస్మం కూడా తీసుకుంది. రేపు నరకం ఎత్తబడే సంఘంలో ఉంటారా? ఉంటుందా? ఉండదు. ఎక్కడ ఉంటుంది? సలసల కాదు, అగ్నిగుండం. అది ఇక వేదనకరమైన స్థలం. అప్పుడు ఉంటుంది. జాగ్రత్త, మారు మనస్సు పొందు. దేవుడు ఇంకా నీకు సమయం ఇస్తాడు. సిద్ధపడు, ఆయన రాకడికి సిద్ధపడు. మీరు అనుకొనని గడియలో నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నప్పుడు దేవుడు రాకడ వస్తే నువ్వేం చేస్తావు? ఇంకా టైం ఉందిలే అనుకుంటున్నావా? నీ మరణ దినం నీకు తెలుసా? ఆయన రాకడ దినం నీకు తెలుసా? ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు మనం పోతామో తెలియదు. నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలంట? సిద్ధపడి ఉండాలా. ఆ యజమానుడు అప్పగించాడు. ఆ దాసుడికి తన ఇంటిని అప్పగించాడు. తగిన వేళ ఆహారం పెట్టమని. తన ఇల్లు, యజమానుడి ఇల్లు అంటే ఏంటి? ఆయన సంఘం. యజమానుడు అంటే దేవుడు, ఇల్లు అంటే సంఘం. సంఘంలో ఉన్న వాళ్ళకి మంచి తగిన వేళ ఆహారం పెట్టమని చెప్పి దాసులకు అప్పగించాడు. నమ్మకమైన వాడు, బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? వాళ్ళకి తగిన వేళ, ఏ టైంకి, ఏ సమయాన్ని బట్టి, పరిస్థితిని బట్టి వాళ్ళకి ఆహారం అంటే వాక్యం అనే ఆహారం వాళ్ళకి పెట్టాలి. కొంతమంది ఉంటారు, ఆమె ఏమిటో శ్రమలో ఉందో లేకుంటే దుఃఖంలో ఉందని పలకరించడానికి వెళ్ళామనుకోండి, వీళ్ళు కొంతమంది ఏం మాట్లాడతారు? అసలు నీకు ఎందుకు వచ్చింది ఇలాంటి శ్రమ? నీకు అసలు ఏదో పాపం చేసావు, అందుకనే నీకు. యోబు స్నేహితులు ఏమన్నారు? యోబు స్నేహితులు ఓదార్చడానికి వచ్చారు, కానీ యోబు యొక్క స్థితిని చూసి 7 రోజులు అసలు ఏం మాట్లాడకుండా ఉన్నారంట. అంటే అంత భయంకరమైన స్థితిలో ఉంటే యోబు వాళ్ళు ఏం మాటలు మాట్లాడారు? ఆదరణకరమైన మాటలు మాట్లాడారా? కొంతమంది మాట్లాడతారు, అక్కడే చచ్చిపోవాలని అనేలాగా ఉంటాయి కొంతమంది మాటలు.
కత్తిపోటు లాంటి మాటలు అంటారు. ఆదరణ ఉండాలి నీలో, ఇతరులను ఆదరించేలాగా ఉండాలి. ఆ దాసుడు తగిన వేళ, తగిన ఆహారం, ఏ సమయానికి, ఏ పరిస్థితుల్లో ఎలాంటి ఆహారం పెట్టాలో పెడతా ఉండాలంట ఆ దాసుడు. ఇంకో దాసుడు, మంచి దాసుడు ఉన్నాడు, చెడ్డ దాసుడు ఉన్నాడు. చెడ్డ దాసుడు ఏం చేశాడు? అబ్బో నా యజమానుడు వెళ్ళాడుగా, అసలు వస్తాడో రాడో. కొంతమందికి ఆయన రాకడ గురించి విశ్వాసం కూడా ఉండదు. ప్రభువు నమ్మిన వాళ్ళని ఏమా నువ్వు రాకడ వస్తుంది కదా అని అంటే, ఏం రాకడలేదు, ఏం వస్తాడో రాడు, ఏమో పరలోకం మరి వెళ్ళవా అంటే ఏమో ఉందో లేదో. ఎవరు? క్రిస్టియన్స్. అన్నిళ్ళు క్రిస్టియన్స్ ఏమంటారు? అసలు పరలోకం ఉందని నరకం ఉందని నమ్మటం లేదు క్రిస్టియన్స్ కొంతమంది. అలాంటి స్థితిలో మనం ఉంటాం. హల్లెలూయా. సిద్ధపడి ఉంటున్నామా? ఆ దాసుడు అనుకుంటున్నాడు నా యజమానుడు ఎప్పుడు వస్తాడోలే, అసలు వస్తాడో రాడు, అప్పగించాడు కదా మంచిగా నేను ఎంజాయ్ చేస్తాను అనుకున్నాడు. ఆ ఇంట్లోని వాళ్ళని పట్టించుకోవడం, వాళ్ళకి తగిన ఆహారం వాళ్ళకి పెట్టడం. మీరు అనుకున్నది గడిలో వస్తారు యజమాని. అందుకని వాక్యంలో ఉంటుంది, 2వ జామున వస్తాడో 3వ జామున వస్తాడో, ఏ జాములో వస్తాడో తెలియదు. మనం మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. మనం అందరం వాక్యం ఉండాలి. ఎలా సిద్ధపడతాం మనం? అందుకని అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, తిమోతికి రాసిన పత్రికలో 2వ తిమోతి 2వ అధ్యాయం 21వ వచనంలో, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. హల్లెలూయా. అంటే యజమానుడు వాడుకునే పాత్ర ఎలా ఉండాలంట? అర్హమైన పాత్రగా ఉండాలి. ఎలా ఉండాలి పాత్ర? చెప్పండి. అర్హమైన పాత్రగా ఉండాలి. అంటే సిద్ధపరచబడిన పాత్ర అంటే ఏంటి? సిద్ధపరచబడిన, మనమందరం పాత్రలమే. మనమందరం ఎవరమే? పాత్రమే. సిద్ధపరచబడిన పాత్ర యజమానుడు వాడుకోవటానికి అర్హమైన పాత్రగా ఉంటది. హల్లెలూయా. ఉన్నామా? అర్హమైన పాత్రలుగా మనం ఉంటున్నామా? ఉండటం లేదు. అయితే మనం ఎలా సిద్ధపడాలి? మనం ఎలా సిద్ధపడాలి అంటే కొన్ని విషయాలు చెప్తాను. త్వరగా కొన్ని మాటలు చెప్తాను. ఇర్మియా గ్రంథం చూడండి, మనకి తెలిసిన మాట ఇది, ఎన్నోసార్లు చెప్పాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 1 ఎలా మనము సిద్ధపడాలి? 6వ అధ్యాయము 10వ వచనం. విందులని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోయారు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరించరు. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను, దాన్ని అణచుకొని నేను విసిగి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు తన కోపాన్నంట అణుచుకొని నేను విసిగిపోయాను. ఎందుకు?
ఎందుకని? వీళ్ళలో 3 ఉన్నాయి. ఒకటి వాక్యం వినకపోవటం, ఒకటి వాక్యాన్ని తృణీకరించటం, సంతోషం లేని వారుగా ఉండటం ఒకటి, మూడోది తృణీకరించే వారిగా ఉంటుంది. హల్లెలూయా. వాక్యం వీళ్ళకి ఏం లేదంట, వారు వినుటకు తమ మనస్సులను సిద్ధపరచుకోరు. వినటానికి సిద్ధపడాలా అంటారేమో కదా, వినటానికి కూడా ఏం కావాలంట? సిద్ధపడాలి. ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు నాయన. ఏ వాక్యం ద్వారా నన్ను దర్శిస్తావో, ఏమి ఇంకా నీకు అసహ్యమైన నాలో ఉన్నాయో, ఏమి తీసేసుకోవాలో నాతో నువ్వు మాట్లాడు ప్రభువా. నన్ను సరిచేయి, నీ వాక్యం ద్వారా నన్ను సరిచేయి. వాక్యం అనే ఉదక స్నానం చేయించని పరిశుద్ధపరచు, పవిత్రపరచు అని చెప్పి మనం దేవుని ఇంటి దగ్గరే మనం సిద్ధపడి రావాలి. ఆ వాక్యం వినటానికి కూడా మనకి ఏం కావాలి? ఏం కావాలి? అర్థందామా? ఏదో వింటున్నాం వెళ్తున్నాం, అక్కడ వరకే వాక్యం. ఇంటికి వెళ్తే అదే వాక్యం లేదు, ఏం లేదు, అసలు గుర్తు కూడా ఉండదు వాక్యం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎవరితో నేను మాట్లాడాలి, ఎవరితో నేను సాక్ష్యం ఇచ్చేది, ఎవరికి నేను సాక్ష్యం ఇవ్వాలి? ఎందుకంటే వాళ్ళు వినటానికి వాళ్ళు తమ మనస్సును సిద్ధపరచుకోలేదు కదా. సిద్ధపరచుకున్న వారి హృదయములు బీడు భూములే. మొట్టమొదటి మన హృదయాన్ని ఏం చేయాలంట? ఆ బీడు భూములను దున్నుకునే వారిగా ఉండాలి. అప్పుడు విత్తనం, వాక్యం అనే విత్తనం పడినప్పుడు ఆ భూమిలో ఆ విత్తనము ఫలిస్తుంది. బీడు భూమిలో పడిపోతున్నాయి విత్తనాలు. వాక్యం నీ హృదయం అలాగనే ఉంది, బీడు భూమి లాగానే ఉండిపోయి. అందుకని నీకు వినటానికి మనస్సు లేదు, నువ్వు సిద్ధపడటం లేదు. వాళ్ళు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు. వాక్యం వినటానికే సిద్ధపడకపోతే ఆయన రాకడికి నువ్వు ఎలా సిద్ధపడతావు? ఎలా సిద్ధపడుతున్నావు? వాక్యం విని సిద్ధపాటు కలిగిన మనస్సు కలిగి, వాక్యం విని వాక్యము వెలుగులో మన జీవితాన్ని సరిచేసుకుంటూ ముందుకెళ్ళటమే సిద్ధపడటం. ఇంకా నాలో ఏముంది? తవ్వుకోవాలి, మనల్ని మనం విమర్శించుకోవాలి. నిన్ను నువ్వు విమర్శించుకుంటే నీవు తీర్పులోనికి రావు. వాక్యము అనే వెలుగులో నీ హృదయం ఎలా ఉంది చూసుకుంటున్నావా? ఒక్కొక్కటి తీసేసుకుంటున్నావా? పరిశుద్ధపరచబడుతున్నావా? ఇంకా అలాంటి జీవితమే ఎన్ని సంవత్సరాలైనా ఉండనియండి, బాప్తిసం తీసుకొని 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయినప్పటికీ ఆ పాపము నీలోనే ఉంటుంది. దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. వినటానికి మనస్సు లేదు నీకు, నీ మనసును నువ్వు సిద్ధపరచుకోవటం లేదు. అంతేకాదు వాళ్ళు కనుక వినలేకపోయి, ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం అనేది ఉంది. ఏముండటం లేదు? ఉంటుందా వాక్యం? వాక్యం మీ హృదయాలకు సంతోషం కలిగించేదిగా ఉంటుందా? వాక్యమందు సంతోషం లేదు. ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్నాడు దేవుడు. మనం కూడా ఈరోజు ఎవరమే? మనం అందరం కూడా వాళ్ళమే. వాక్యమందు సంతోషం లేదు. అసలు వినటానికి మనసును సిద్ధపరచుకోలేదు. వాక్యమందు వాళ్ళకి సంతోషం లేదు కాబట్టి వాళ్ళ మనసును సిద్ధపరచుకోవట్లేదు. సంతోషం లేని వారే దాన్ని తృణీకరిస్తారంట. తృణీకరించడం అంటే ఏంటి? వీళ్ళలో 3 లక్షణాలు ఉన్నాయి. ఏంటి? వాళ్ళు మనసును వాళ్ళు వాక్యం వినటానికి సిద్ధపరచుకోవట్లేదు. వాక్యమందు వాళ్ళకి సంతోషం లేదు. అంతేకాదు ఆ వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. తృణీకరించడం అంటే పక్కకు తోసే. నీకు ఇష్టమైన వాక్యాన్ని అయితే బాగా తీసుకుంటావు, కష్టమైన వాక్యాన్ని ఏం చేస్తావు? పక్కకు పెట్టేస్తావు.
జాగ్రత్త. వాక్యం వినటానికి నువ్వు సిద్ధపడాలి. ఇంకో చోట ఉంటుంది చూడు, నిర్గమకాండంలో ఉంటుంది చూడు. మనము నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచను. వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నులెదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి. ఎందుకు దిగి వస్తున్నాడు? ఎందుకు దిగి వస్తున్నాడు అంటే వాళ్ళతో మాట్లాడటానికి దిగి వస్తున్నాడు. పరిశుద్ధ పర్వతం మీదకి ఎందుకు దిగి వస్తున్నాడు దేవుడు? మోషేతో ప్రజలతో మాట్లాడటానికి దిగి వస్తున్నాడు. అంటే దేవుడు మాట్లాడాలి అంటే ప్రజలు ఏం చేయాలి? 3 రోజులు సిద్ధపడాలంట. దేవుని యొక్క మాట వింటారు. మరి ఇది దేవుని మాట కాదా? దేవుని మాటేనా ఇది? దేవుని మాట వినటానికి వాళ్ళు, దేవుడు ఏం చెప్తున్నాడు? నేడును రేపును వారిని పరిశుద్ధపరచును. వారు బట్టలు ఉదుకుని 3వ నాటికి సిద్ధముగా ఉండాలి. ఎందుకు సిద్ధముగా ఉండాలి? దేవుని యొక్క మాట వినటానికి, దేవుని యొక్క వాక్కులు, దేవుని యొక్క వాక్యం వినటానికి. అందుకనే దేవుడు చెప్తున్నాడు వాళ్ళకి వినటానికి వాళ్ళు తమ మనస్సుల్ని సిద్ధపరచుకోరు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు సిద్ధపడండి, నా మాటలు వినటానికి మీరు సిద్ధపడాలి. హల్లెలూయా. అందుకనే వాక్యం వినటానికి మనం ఎలా ఉండాలంట? మనము సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. చాలా మంది వాక్యం వినటానికి సిద్ధపడట్లేదు. వాక్యం ముందు సంతోషం లేదు. పాపము మనల్ని అంటే వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు, మనలో పాపం ఉందని హెచ్చరించినప్పుడు దాన్ని మనం సరి చేసుకోవాలి. వాక్యాన్ని తృణీకరించుకోవాలి. తృణీకరిస్తే దేవుడు మనల్ని కూడా తృణీకరిస్తాడు. దేవుడు ఏమన్నాడు? నన్ను తృణీకరించు వారిని నేను. ఆ వాక్యాన్ని మనం తృణీకరించుకోవాలి. హల్లెలూయా. అంతేకాదు ఇంకో మాట కూడా ఉంటుంది చూడండి, రోమీయులకు రాసిన పత్రిక. నేను త్వరగా ఇంకా చెప్పాలనుకున్నాను కానీ టైం అయిపోయింది. రోమా 1వ అధ్యాయం పౌలు భక్తుడు 1వ అధ్యాయం 15వ వచనం. కాగా నా వలనైనంత మటుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. హల్లెలూయా. పౌలు భక్తుడిని చూడండి, మనము వాక్యం వినటానికి సిద్ధంగా ఉండాలి. అంటే వాక్యం వినటానికి అంటే ఊరికే వినటానికి కాదు. ఏం చేయాలి? వాక్యాన్ని విని దాన్ని గ్రహించుకొని దాన్ని అనుసరించి నడుచుకోవటానికి వాక్యం వినేది. అయితే ఇంకోటి కూడా మనం చేయాలి. ఏం చేయాలి? సువార్త ప్రకటించడానికి ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట? సిద్ధంగా ఉండాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, నా వలనైనంత మట్టుకు. మీకు ఇంతకుముందు నేను చెప్పాను పౌలు భక్తుడు ఎలా సువార్త ప్రకటించాడు, ఎలాంటి పరిస్థితుల్లో ప్రకటించాడు. ఆ పట్టణంలో ఇక చచ్చిపోయాడు అని చెప్పి ఈడ్చుకెళ్ళి పట్టణం వెళ్ళిపోయి పడేశాడు పౌలు.
అయినా సరే మరుసటి రోజు మళ్ళీ వచ్చి ఏం చేశాడు? మళ్ళీ ప్రకటించాడు. ఒళ్ళు పోగమయ్యేలాగా, అంటే చచ్చిపోయాడు అనుకొని వదిలేసి వెళితే పౌలు ఏం చేశాడు? మళ్ళీ మరుసటి రోజే. మనమైతే నెలలకి నెలలు రెస్ట్ రెస్ట్. కానీ పౌలు భక్తులు అంటే నా బలమైనంత మటుకు నేను సువార్త ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనం ఎలా ఉండాలంట? సిద్ధంగా ఉండాలి. ఆయన రాకడం వరకు కూడా మనము సిద్ధపడటం అంటే వాక్యం వినటానికి, వింటూ మనం సిద్ధపడాలి. వాక్యం వింటూ మనల్ని మనం సరి చేసుకుంటూ మనం సిద్ధపడాలి. సువార్త ప్రకటించాలి. అసలు ప్రకటిస్తున్నాం ఇప్పుడు అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఏమంటాం? అమ్మగారు అసలు ఎక్కడ ప్రకటించడం, బయటికి వెళ్ళడానికే వల్ల కాదు కదా. మనకి మంచి అవకాశం, ఆ మాట చెప్పడానికి అవకాశం. ఇప్పుడు సరే, అంతకుముందు అవకాశం ఉన్నప్పుడు మనకి ఎప్పుడైనా సరే, మనకి ఎప్పుడు లేదు అన్నప్పుడే చెయ్యాలనిపిస్తుంది. ఈ టైంలో ఎక్కడ అవకాశం లేదు సువార్త ప్రకటించడం. ఇప్పుడేమైనా సువార్త ప్రకటించడానికి అవకాశం ఉంటే బాగుండేది, అక్కడికి వెళ్ళి చెప్పేవాళ్ళు, ఇక్కడికి వెళ్ళి చెప్పేవాళ్ళు. కానీ అవకాశం ఉన్నప్పుడు ఏం చేసాం? అవకాశం లేనప్పుడే వస్తుంది ఆశ. అందుకని పాటలో ఉంటుంది కదా, నాకు కన్ను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, నాకు కన్ను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, దృష్టంతా బలవంతం పోయాక ఏమనుకున్నాం? అప్పుడు చెయ్యాలనిపిస్తుంది. ఉన్నంతసేపు దాని విలువేంటో తెలియదు మనకి, అది పోయాక దాని విలువేంటో మనకి అర్థమవుతుంది. అందుకని పౌలు భక్తుడు నా వలనైనంత మటుకు నేను సువార్త ప్రకటించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. అందరికీ, గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకు, మూఢులకు నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మటుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరికైనా సరే, అందరికీ నేను సువార్త ప్రకటించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. హల్లెలూయా. ఒక చోట రాసి ఉంటుంది కదా,
ఇక నేను ప్రకటించవలసింది ఎక్కడా లేదు. ఆ మాట ఎక్కడ, ఒక చిన్న వచ్చిన పాడు, ఒక చిన్న వచ్చిన హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 19వ వచనం చివరి, 15వ అధ్యాయము 19వ వచనం చివరిలో, కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ఉన్న ప్రదేశములందు ఇల్లూరికి ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. హల్లెలూయా. ఎలా ప్రకటించాడు? 23వ వచనంలో కూడా చూడండి. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేను ఇంకా సంచరించవలసిన భాగము లేదు. పూర్ణముగా అంటే ఇక కంప్లీట్ చేశాను. అందుకని నేను మంచి పోరాటం నా పరుగు నేను పుట్టించాను. హల్లెలూయా. సువార్త మనమేమో మనకు అనుకూలమైన పరిస్థితుల్లోనే మనం సువార్త ప్రకటిస్తాం. కానీ పౌలు భక్తుడు అలా కాదు. అనుకూలమైన పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా పౌలు భక్తుడు ఏం చేశాడు? సువార్త. ఆ రోజుల్లో మనలాగా ఉన్నాయా కార్లు కానీ, లేకపోతే బస్సులు కానీ, ఆటోలు కానీ? ఈ రోజున 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ రావాలన్నా మనకేం కావాలి? ఆటో కావాల్సిందే. ఇంతకుముందు 2 కిలోమీటర్లు అయినా నడిచి వెళ్ళిపోయే వాళ్ళం, ఈ రోజున ఉండాల్సిందే. ఆ రోజుల్లో పౌలు భక్తుడికి ఏమి లేవు, అంటే 3-4 కిలోమీటర్లు నడిచే వెళ్ళేవాడు. ఈరోజు మనకి అన్నీ ఉన్నా మనం సువార్త ప్రకటించటం. కానీ పౌలు భక్తుడు అన్నాడు, నేను పూర్ణముగా నేను ప్రకటించి, క్రీస్తు సువార్తను నేను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. హల్లెలూయా. మనం ఎంతవరకు సువార్తను ప్రకటిస్తాం? అంటే ఇప్పుడు ఎక్కడ సువార్త ప్రకటిస్తాం అనుకుంటారేమో. మీరు పనులకి వెళ్తున్నారు కదా, వెళ్తున్నారా? వెళ్ళిన వాళ్ళ దగ్గర ప్రకటిస్తున్నారా, చెప్తున్నారా? లేకపోతే మన బంధువులకి మనం ఫోన్లు చేస్తాం కదా, అన్నీ ఉన్నారా? మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో ఉన్నారా? ఫోన్ల ద్వారా. ఒకటి అన్నిటికీ ఆటంకమే కానీ వాక్యం మాత్రం బంధించబడలేదు. హల్లెలూయా. వాక్యం ఇప్పటికీ కూడా ఏమవుతుంది? ప్రకటించబడుతుంది. ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు వాక్యం ఇంకా ఎక్కువ ప్రకటించబడుతుంది. వాక్యాన్ని ఎవ్వరు కూడా అడ్డుకోలేరు, అది ప్రకటించుకుంటారు. హల్లెలూయా. మనం సువార్త ప్రకటించాలి అంటే ఏదో ఒక మార్గం ఉంటుంది. మనకి ఆ మనస్సు ఉండాలే కానీ ఎవరితో ఒకరితో ఫోన్లో మాట్లాడవచ్చు. వాళ్ళకి సువార్త గురించి, యేసు ప్రభు గురించి చెప్పొచ్చు. పనులకు వెళ్తున్నారు అందరూ, పనుల దగ్గర మనం చెప్పవచ్చు, అవకాశం ఉంది. పౌలు భక్తుడు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా సువార్తని ప్రకటించాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకొకటి చెప్పి ముగిస్తాను. తీతు రాసిన పత్రిక చూడండి. తీతు రాసిన పత్రిక ఇది ఒక్క మాట చూపించి నేను ఇచ్చేస్తాను. మూడో అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెనని ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనబర్చుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలెననియు వారికి జ్ఞాపకము చేయి.
ఏమంటున్నాడు తీతుతో పౌలు భక్తుడు? వాళ్ళకి జ్ఞాపకం చేయి, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలంట? మనం ఏం చేయాలి? దేనికి? సత్కార్యములు చేయటానికి, చెడ్డ కార్యాలు చేయటానికి కాదు, సత్కార్యములు చేయటానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండేవారిగా ఉండాలా. హల్లెలూయా. చేస్తున్నామా సత్కార్యం? మంచి కార్యం. సత్కార్యం అంటే ఏంటి? మంచి కార్యం. అందుకని యేసు ప్రభు చెప్పారు, ఏమని చెప్పారు? మంచి కార్యం అంటే నేను ఆకలి కొని ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు, దాహం వేసినప్పుడు మీరు నాకు నీళ్ళు ఇచ్చారు, రోగినై ఉన్నప్పుడు మీరు పలకరించారు, వస్త్రాలు లేకపోతే దిగంబరుడుగా ఉంటే మీరు నాకు వస్త్రాలు. అవి సత్కార్యాలు, మంచి కార్యం. చేసామా ఎప్పుడన్నా ఎవరికన్నా? ఇతరులు దూషించటమే కానీ మనం ఎప్పుడూ కూడా అలాంటి సత్కార్యాలు. అందుకని మనం సత్కార్యాలు చేస్తూ సిద్ధపడాలి. ఆయన రాకండి. అసలు ఈ క్షణము వస్తే నేను సిద్ధపడి ఉన్నాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏం లేవా? యేసుప్రభు అన్నాడు, నేను ఎటుపోతున్నా, ఈ లోకాధికారితో నాకు సంబంధం ఏమీ లేదు. అంటే లోకాధికారి ఆ సైతాన్తో నాకు, అంటే సైతాన్కు సంబంధించింది ఏది నాలో కూడా లేదు. మనము కూడా అలా అనేవారిగా ఉండాలి. అలాంటి స్థితిలోనికి మనం రావాలి. అలాంటి సిద్ధపాటు కలిగిన జీవితాలు కావాలి. దేవుడి దగ్గర అడగండి, మనం సిద్ధపడదాం. దేవుడు అక్కడ అతి సమీపంగా ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి? ఈ తెగుళ్ళు దేవుని చిత్తం లేకుండా వస్తుందా? ఒకటన్నా చాలా మంది ఇప్పుడు ఇళ్లలోనే చాలా మంది ఉన్నారు చర్చికి రాకుండా. ఎందుకు? భయం. కానీ అన్ని చోట్ల పనులు చేసి వస్తారు. పనులకి వెళ్తారు, బయటికి వెళ్తారు కదా, పనులకి వెళ్తారు. కానీ చర్చికి అమ్మో కరోనా కరుస్తుంది. దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఎప్పుడు మనల్ని సిగ్గుపరచడు. అంటే అలా అని ఎలా పడితే అలా ఉండమట్లేదు. మన జాగ్రత్త మనము. నేను రోజు అదే ప్రార్థన చేస్తాను, ప్రభా నీ సన్నిధికి వస్తున్నారు ఏ ఒక్కరు కూడా రావద్దు. ఎందుకంటే మేము ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం, ప్రభా ఐగుప్తు దేశం అంతా తెగుళ్ళు వచ్చిన ఇశ్రాయేలు ప్రజల గృహాల్లోకి ఏ తెగులు గుడారం ప్రవేశించలేదు. నాయన మేము ఈ రోజున ఆ సాక్ష్యాన్ని మేము చెప్పుకోవాలి. మా దేవుడు ఏ తెగులు మా గుడారానికి రానియలేదని చెప్పి ఈ రోజున మేము మేము వినటమే కానీ ఈ రోజున మేము కళ్ళారా చూడాలి. ప్రభా ఏ ఒక్కరికి కూడా నీ నామానికి అవమానంగా మేము చెప్పుకుంటాం, మాకే తెగులు రాదు, మా గుడారాలు సమీపించదు అని చెప్పి. కానీ ఈ రోజున మేము చెప్పుకోవాలి, నీ సాక్ష్యంగా మేము సాక్షిగా మేము ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాం. హల్లెలూయా. ఎక్కడెక్కడో తిరుగుతాం కానీ దేవుని సన్నిధికి రావడానికి అమ్మో కరోనా. అసలు మీకు తెలుసా, హైదరాబాద్ వదిలిపెట్టి 8 లక్షల మంది వెళ్ళారు. మన చర్చిలో వాళ్ళు ఎంతమంది వెళ్ళారు? నందనవనం అంతా ఒక 100 మంది వెళ్ళిపోయారు. 100 మంది దాకా వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా దాదాపు మనకి ఇక్కడ 200 మంది వెళ్ళిపోయారు. ఎందుకు? కరోనా. అయ్యో తెగులుకి దూరంగా పారిపోతాం. అక్కడికి రాదా? అని రమ్మని కాదు, కానీ మనం దేవుని చేతిలో ఉన్నాం. దేవునికి తెలియకుండా మన జీవితంలోకి ఇది రాదు. నీ విశ్వాసం, ప్రభు ఏ తెగులు నా గొడవలను సమీపించడానికి వీలేదు ప్రభు. అలానే ఎలబడితే అలా మీరు ఉండమని నేను చెప్పను. మన జాగ్రత్తలో మనం ఉండాలి, ప్రార్థన చేయాలి, మనం సిద్ధపడేవారిగా ఉండాలి. ఆ ఎస్తేరు ఆ రాజు దగ్గరికి వెళ్ళటానికి 12 నెలలు సిద్ధపడితే మనం ఎలా సిద్ధపడాలి? మనం సిద్ధపడి మనం ఆయన ఎదుర్కోవాలి. కానీ సిద్ధపడి లేకుండా అక్కడ సిద్ధపడిన వారి లోపలికి వెళ్ళారు. హల్లెలూయా. మనం కూడా సిద్ధపడుతూ ఉండాలి. హల్లెలూయా. నేను సిద్ధపడ్డా, ఇప్పుడు వచ్చినా కూడా దేవుడిని నేను ఆయన ఎదుర్కొంటానని ఎంతగా మనం సిద్ధపడుతుంది ఉండాలి. హల్లెలూయా. ఎవరు వెళ్తారు? సిద్ధపడాలి. ముందు బాప్తిసము తీసుకోవాలా లేదా? తీసుకోవాలి.
బాప్తీసం తీసుకోకపోతే స్కూల్కి వెళ్ళి కూడా దాంట్లో రిజిస్టర్లో మీ పేరు లేనట్టే. రిజిస్టర్లో పేర్లు ఉండవు, కానీ స్కూల్కి వెళ్తున్నావు వస్తున్నావు, కానీ అక్కడ ఏం లేదు, రిజిస్టర్లో పేరు లేదు. అలాగనే ఉంటుంది బాప్తీసం తీసుకొని. హల్లెలూయా. బాప్తీసం తీసుకొని మనము సిద్ధపడే వాళ్ళగా దేవుడు మనందరినీ అలాంటి కృపకే మనం పాత్రలుగా చేయను కాక. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి కానీ టైం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. కాబట్టి అందరూ కూడా అది తీసుకోవడానికి కూడా సిద్ధపడాలి. 3 రోజులు చెప్పాం కదా, శుక్రవారం శనివారం ఏం చేయాలి? శుక్రవారం శనివారం మనము సిద్ధపడి పరిశుద్ధంగా ఉండి దాంట్లో పాల్గొంటున్నాం. నా శరీరంలో నా రక్తంలో పాలు మొక్కలు పొందొద్దు. ఎవడు అయోగ్యంగా తీసుకుంటారో శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నారు అంటున్నాడు దేవుడు. కాబట్టి మిమ్మల్ని మీరు విమర్శించుకొని మీరు తీర్పులోనికి రాదు అంటున్నాడు. నీ మనస్సుకి నీకు గుర్తున్నంత వరకు ప్రతి ఒక్కదాన్ని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోండి, విడిచిపెట్టండి. ఒప్పుకోవటమే కాదు, ఒప్పుకుంటూనే విడిచిపెట్టకపోతే అది దేవుడు ఆయన కనికరాన్ని మనం పొందుకోవాలి. కాబట్టి ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడే దేవుని కనికరాన్ని పొందుకుంటాం. దైవ చిత్తానుసారమైన దుఃఖం 6 మనసులోకి నడిపిస్తుంది. అయ్యో నేను దేవుడికి వ్యతిరేకంగా ఈ పని చేశాను, ఆ పని చేశాను, వెళ్ళకూడని స్థలాల్లోకి వెళ్ళాను, వెళ్ళకూడని పనులు చేశాను, మాట్లాడని మాటలు మాట్లాడాను, సరసోక్తులు బూతులు వాక్యంలో ఉంది, అవి పరిశుద్ధులకు తగినవి కావు. అటు పేరు ఎత్తడానికి కూడా వీళ్ళే. పరిశుద్ధులకు తగినది కాదు. కృతజ్ఞతావచనమే ఉండాలి, దేవుని స్తుతించే వారిగానే ఉండాలి, దేవుని మహింపరిచే వారిగానే ఉండాలి. ఒకే ఓటలో నుంచి తీయని నీరు చేదు నీరు రాదు. ఒకే నోటితో దేవుని స్తుతిస్తున్నావు, అదే నోటితో ఇతరులను దూషిస్తున్నావు, శపిస్తున్నావు. దేవుని పాత్రలో ఉంది, దెయ్య పాత్రలో ఉంది, త్రాగకూడదు. దేవుని పాత్రలో ఉంది, తాగేవారిగా ఉండాలి. సిద్ధపరచుకుంటున్నారు నాయన. మీ రాకడ కోసం ప్రభు సిద్ధపడి ఉన్నారు నాయన. అయ్యా మేము కూడా నేను సిద్ధపాటు హృదయం మాకు దయచేయండి నాయన. అయ్యా పరిశుద్ధుడా సహాయకుడా నీకు స్తోత్రం అయ్యా. ఇస్తేనైతే ప్రభా పండితు చెల్లు ప్రభా అయ్యా రాజు కలిగి వెళ్ళటానికి నాయన అయ్యా సిద్ధపడి ఉంది ప్రభా నీకు స్తోత్రం తండ్రి. ఉపవాసంతో నాయన అయ్యా తన చెలికత్తలతో ప్రభా నాయన ఉపవాసం ఉంటుంది అయ్యా నాయన నీకు స్తోత్రం అయ్యా. అయ్యా అయ్యా నా తండ్రి రాజు దగ్గర పెట్టడం ప్రభా అయ్యా అయ్యా 12 నాయన నెలలు ప్రభా సిద్ధపడి ఉంది దేవా నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రం తండ్రి నాయన. గొప్ప రాజా అయ్యా నా రాజా నీకు స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా అప్పుడు తల్లి కలంకమైన తండ్రి అయ్యా ప్రభా డాకులైన డంబములైన నాయన అయ్యా మాలో లేట్లను కడిగి వేతండి నీకు స్తోత్రం నాయన. అయ్యా సరి చేసుకునే వాళ్ళగా మమ్మల్ని ఉంచయ్యా. అయ్యా ప్రభా పౌలు కూడా తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా నీకు ప్రకటించడానికి సిద్ధపడి ఉన్నాడు ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి ఆయన. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తుతి వందనాలయ్యా. మేము కూడా ప్రభా ప్రతి విషయంలో సిద్ధపాటు మనసు మాకు దయచేసి తండ్రి నీకు స్తోత్రం
స్తోత్రాలు నాయన. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నాయన. అయ్యా నా తండ్రి నాయన నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి నాయన ఏ కాపులైతే ప్రభా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నా తండ్రి నా దేవా తన పితరుడు చెప్పిన మాట, అయ్యా తన తండ్రి చెప్పిన మాటను ప్రభా తరతరాలు స్థిరపరుస్తున్నాడంట తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభా నాయన. అయ్యా ఇరిమియేనైనా అయ్యా ద్రాక్షరసం వెళ్ళి తీసుకెళ్లి వాళ్ళ ముందు పెట్టిన మేము తాగమని చెప్తున్నారు. అయ్యా నీకు స్తోత్రాలు. మేమే కానీ మా పిల్లలే కానీ మా భార్యలే కానీ మేము ముట్టమని చెప్తున్నారు. అయ్యా నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా పరిశుద్ధుడా. అయ్యా తన తల్లి చెప్పిన మాటలు నెరవేర్చారంట తండ్రి నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నా తండ్రి నీకు వందనాలు దేవా. ఇశ్రాయేలు ప్రజలను నాయన అయ్యా రేఖాబిల్లు చూసి నేర్చుకోమంటున్నావు తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా పరిశుద్ధుడా నీకు స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి నాయన ప్రభా. అయ్యా నా తండ్రి నాయన అయ్యా అయ్యా మరి నాయన గృహాలు కట్టుకోవద్దని చెప్పినప్పుడు నాయన అయ్యా విత్తనములు విత్తద్దు అని చెప్పినప్పుడు ప్రభా నీకు స్తోత్రములు తండ్రి నాయన. ద్రాక్ష తోటలు నాటొద్దని చెప్పినప్పుడు నాయన నీకు వందనాలు. అయ్యా మీ గుడారంలోనే నివసించాలని చెప్పినప్పుడు ప్రభా అయ్యా నీకు వందనాలు దేవా. ఆ మాటలకే లోబడి ఉన్నారు ప్రభా నీకు స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నాయన. ఇశ్రాయేలు ప్రజలైతే ప్రభా నీ మాట ఎంత చెప్పినా వినలేక ఉన్నారు ప్రభా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ప్రభా మేము ఈ కాలంలో నాయన నీకు వందనాలు దేవా. నువ్వెంత మాట్లాడినప్పుడు ప్రభా మేము లోబడని స్థితిలో ఉన్నాం నాయన నీకు స్తోత్రాలు. అయ్యా మమ్మల్ని సిద్ధపరచుకోలేకపోతున్నాం నాయన నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ప్రభా సహాయకుడా నీకు స్తోత్రాలు వందనాలు దేవా. అయ్యా నా తండ్రి నువ్వు గొప్ప రాజు నాయన. నీలో మమ్మల్ని స్థిరపరచయ్యా, నీలో మమ్మల్ని బలపరచయ్యా, నీలో మమ్మల్ని దృఢపరచు తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి నా రాజా నీకు స్తోత్రములు తండ్రి నాయన. మేము దేనికి భయపడద్దు ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా. నువ్వు మా పక్షాన ఉన్నాక మాకు విరోధి ఎవరు తండ్రి నీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా సహాయకుడా నీకు స్తుతి వందనాలయ్యా. చెప్పబడిన వాక్యం అంతనైనా మా హృదయంలో ఫలింపచేయి నాయన. అయ్యా నాయన నేను ధ్యానిస్తూ నేను స్తుతిస్తూ ప్రభా అయ్యా నువ్వు ధ్యానించే మనసు మాకు దయచేయమని ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. అప్పగించిన దాన్ని ప్రభువులను పొందితని ప్రభు అయిన యేసు తాను అప్పగింపడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన నేను కొత్త నిబంధన
మీరు దీనిలోని తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పాను. మీరు రొట్టెను తిని పాత్రలో తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలో తాగును వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధియును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో తాగవలను. ప్రభు శరీరముని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుడికి తిని త్రాగుచున్నాడు. ఇందువల్ల మీలో అనేకులు బలహీన రోగులను అయ్యున్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోవడము. గడిచిన ప్రభాతాన్ని ఎలాంటి ఉన్నతులని రెక్కలని భద్రపరిచి అయ్యా తండ్రి కాల్చి కాపాడు రక్షించడానికి తండ్రి అయ్యా సన్నిధానం ప్రభాయా కూడినైనా ఇదిగోనైనా తను స్థితించడానికి ఇచ్చిన కృపకొరకు స్తోత్రాలు వందనాలు ప్రభావ. అయ్యా తండ్రి ఇదిగోనైనా మన ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. తండ్రి నేను మీకు సజీవులుగా ఉండి ప్రభాయ అయ్యా నీ బలలో పొందడానికి నటించిన తండ్రి కొరకు నీకు వందనాలు చేస్తాయా ప్రభావ. తండ్రి ఇంకా శరీరాన్ని తీసుకుంటున్నాడు ప్రభాయ. తండ్రి నేను ఇదిగోనైనా జీవాన్ని మాలో ఉంచండి దేవానికి ప్రభావ. తండ్రి నా యొక్క అతిక్రమంలో పాపనన్నింటినీ ప్రభావ తండ్రి క్షమించయ్యా. తండ్రి నేను ఈ సంఘాలను ఇంకా మీరు సరి చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభావానికి. అయ్యా నీ ఆత్మతో నీ బలముతో నీ శక్తితో నడిపించండి తండ్రికి ముందు కార్యక్రమం అంతరికి నీ చేతులకు అప్పగించుకుంటుందండి. ఏ సత్పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రార్థన చేస్తున్నాం, తీసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడైనటువంటి మా దేవ, యేసయ్య నీ పాదాల కమనాలు ప్రభా. ఇదిగో నాయన నీ యొక్క పవిత్రమైన శరీరం తీసుకొని చూడగా నీ పవిత్రతను మాకు అనుగ్రహించి నాయన నీ నామానికి మహిమ తెచ్చుకుని ఘనత తెచ్చుకుని ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఇది ప్రభు శరీరం, అందరూ తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం అమ్మా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడైనటువంటి మా దేవ, యేసయ్య నీ పాదాల వందనాలు ప్రభా. ఇదిగోనైనా మీ యొక్క
యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తం తీసుకొని చుండగా నీ పరిశుద్ధతను పవిత్రతను మాకు దయచేసి నాయన మా బ్రతుకు దినములన్నీ కూడా ప్రభా ఇదిగో నీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి నాయన మేము పొందుకున్నటువంటి ఈ గొప్ప రక్షణ ప్రభా మా తోటి సహోదరులైనటువంటి నాయన మా గ్రామ ప్రజలు మా రాష్ట్ర ప్రజలు మా దేశ ప్రజలు ప్రపంచం అందరూ కూడా పొందుకోవాలి ప్రభా. ఎందుకంటే ప్రభా ఏ ఒక్క ఆత్మ నరకానికి అంటే ఇష్టం లేదు నాయన అయ్యా. అది అందుకనే ప్రభా నీ ప్రియ కుమారి లోకానికి పంపించి అయ్యా నీ ప్రియ కుమారు పవిత్ర రక్తాన్ని నాయన ఆఖరి రక్త కట్టు వరకు నాయన మా పాప విమోచన కోసం విమోచన ఖండముగా చెల్లించావు ప్రభా. అయ్యా నువ్వు చేసిన మేలు మరొక నైనా ఇంత గొప్ప రక్షణ మేము నిర్లక్ష్యం చేయకుండా శక్తి వంచన లేకుండా ప్రభు నీ రక్షణ స్వార్థను ప్రకటించి అనేక మంది రక్షణ మార్గం నడిపించడానికి నీ కృపను మాకు అనుగ్రహించి ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఘనత తెచ్చుకోమని యేసయ్య నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఇది ప్రభు రక్తం అందరు తీసుకోండి. గుడి అవసరం లేదు, గుడి కాదమ్మా చివరి కొరకండి కొద్దిగా కొరికి పైన అది కావాలి ముళ్ళు వస్తాయి అవన్నీ ఒక కవర్ తీసుకున్నామా తీసుకోండి. మీరు ఇంటి దగ్గర నుంచి నాకు ఫోన్ చేయండి, ఫోన్లో ప్రార్థన చేస్తాను. సరే సరే తర్వాత ప్రార్థన చేస్తున్నాను. ప్రభా పరిశుద్ధమైనటువంటి మా దేవ యేసయ్య నీ పాదాలకు వందనాలు ప్రభా. ఇదిగో నేను ఈ యొక్క పరిశుద్ధతను ఆరాధనలో తోడుగా ఉండి పాటల్లో ప్రార్థనలో వాక్యపు తోడుగా ఉండి నీ నామాన్ని కనపరుచుకున్న వందనాలు ప్రభా. ఇదిగో నీ సహవాస దినాన్ని ప్రభా, ఇదిగో నీ యొక్క పవిత్ర శరీరాన్ని పవిత్ర రక్తానికి తీసుకోవడానికి క్రమించి వందనాలు ప్రభా. నా శరీరం తిని రక్తము తోడుగబడే నిత్యజీవము కలవాడని చెప్పినైనా లేఖనాలు సెలవించుండగా ప్రభా బిడ్డలు ప్రభుని ఎందు విశ్వాసం ఉంచినైనా ప్రభా నీ పవిత్రమైన రక్తాన్ని పవిత్ర శరీరాన్ని తీసుకుని ఉండగా ప్రభా ఆ నిత్య జీవానికి నేను వారసులుగా చేసినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్న స్తోత్రాలు ప్రభా. ఇదిగో బిడ్డలు ప్రభా అయ్యా బిడ్డలు ప్రభా ఇంకా దినదినం ఆత్మ ఉద్రుడు సహాయం చేయని వేడుకుంటున్నాను ప్రభా. ఈ లోక మాలిన్యం అనేది బిడ్డలకు అంటకుండా కాపక్షం దయచేయను, లోకాశలకు బానిసలు కానీ ఎందుకు ప్రభా పాదాలకు వందనాలయ్యా స్తోత్రాలు ప్రభా. శరీరాస నేత్రాస జీవుడు అమ్మాలని లోక సంబంధం అంటున్నావు కనుక నాయన నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే నిరంతరం నేను చూడడానికి ప్రభా. నీ చిత్తాన్ని నెరవేర్చాలన్నటువంటి ఒకే ఒక ఆశయం కలిగి జీవించేటువంటి కృపణ బిడ్డలు దయచేయండి అయ్యా. ఇదిగో ఈ లోకంలో ధనం కాదు పరలోకంలో ధనాన్ని సంపాదించబడుతున్నావు కనుక నాయన ఆ పరలోక ధనాన్ని సంపాదించే సామర్థ్యాన్ని నీ బిడ్డలందరికీ దయచేయను. ఎందుకంటే భాగ్యము సంపాదించే సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే లేఖనాలు సెలవించుండగా ప్రభా. ఆ శాశ్వతమైనటువంటి ధనాన్ని సంపాదించే సామర్థ్యం ఆయన ఇక్కడ కూడిన బిడ్డలకి సంఘ బిడ్డలందరికీ కూడా దయచేయి ప్రభా. యేసయ్యా నీ పాదాలకు వందనాలు ప్రభా. నీ ప్రభు పాత్రలుగా చేయను, ఆ నిత్య జీవానికి వారసులుగా ఇచ్చేవి వేడుకుంటున్నాను ప్రభా. ఎవరు కూడా విడిచిపెట్టబడే గుంపులో ఉండకూడదు నాయన, ఎత్తబడే గుంపులో ఉండాలి ప్రభా. నీ పిల్లలుగా నాయన నీ ప్రియమైన బిడ్డలుగా ప్రభా బిడ్డలకి నీ దీవుల ఆశీర్వాదం ప్రభా సమృద్ధిగా అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ప్రభు యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు తోడైండును గాక. అందరికి వందనాలమ్మా. వెళ్ళేటప్పుడు దగ్గర కసుకుని వెళ్ళబాకండి. క్యాలెండర్ వల్ల అందరు క్యాలెండర్ మూతులకు సిక్కాలు పెట్టండి. రావాల్సింది